అవేంటో ఇప్పుడు చూద్దాం. వ్రతకథ. పూర్వకాలమున ఒక పల్లెటూరులో కన్నతల్లి లేని ఒక అమ్మాయి తన సవతి తల్లితో అనేక ఇబ్బందులు పడుతూ ఉండేది. ఈ బాధలు చూసిన ఇరుగు పొరుగువారు జాలి పడేవారు. ఒకనాడు ఆ గ్రామ దేవాలయ పూజారి ఈ అమ్మాయిని పిలిచి, "ఓ అమ్మాయి, నీవు లక్ష్మీ పూజ చేయుట ప్రారంభించుము. మీకు కష్టనష్టములు తొలగును" అని చెప్పగా ఆనాటి నుంచి మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసుకుని భక్తి ప్రపత్తులతో చూసుకుంటుండేది. సవతి తల్లి తన బిడ్డను ఆడించేందుకు ఆ పిల్లకి అప్పగించి చిన్న బెల్లం ముక్కను కూడా ఇచ్చేది. ఆ పిల్ల ఆ బెల్లాన్ని లక్ష్మీ బొమ్మకు నైవేద్యం ఉంచేది. కొన్నాళ్లకు ఆ పిల్ల యుక్త వయస్కురాలై పెళ్లై అత్తవారింటికి వెళ్లిపోయింది. తనతో పాటే లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకువెళ్లిపోయింది. అంతటితో ఆమె పుట్టింటి వైభవమే తరలిపోయింది. అత్తింట్లో నిత్య కళ్యాణం, పుట్టింట్లో నిత్య దరిద్రం దాపురించాయి. ఆ విషయం తెలుసుకున్న ఆ పిల్ల వెంటనే తమ్ముణ్ణి రప్పించి ఒక చేతికర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికిచ్చింది. అతను ఇంటికి వెళుతూ దారిలో కాలకృత్యాల నిమిత్తం ఆగి కర్రనొక చోట చారవేశాడు. అంతలో ఆ దారిన పోయే వాళ్ళెవరో ఆ కర్రను తీసుకుని పోయారు. తిరిగి వచ్చిన తమ్ముడు కర్ర కోసం వెతుక్కుని కనపడక చేసేది లేక ఇంటికి వెళ్లిపోయాడు. కొన్నాళ్ల తర్వాత అప్పగారు తమ్ముణ్ణి పిలిపించి ఇంటి పరిస్థితి అడగ్గా అతను ఎప్పటిలాగే దరిద్రంగానే ఉంది అని చెప్పాడు. ఈసారి ఆమె ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి పైన గుడ్డని కప్పి నాన్నగారికియ్యమని ఇచ్చింది. దారిలో దాహం వేసి చెప్పుల జతను గట్టున పెట్టి చెరువులోకి దిగాడు ఆ కుర్రాడు. అంతలోనే దారిన పోయేవారెవరో ఆ చెప్పుల జతని అపహరించేశారు. మరలి వచ్చిన కుర్రాడు చెప్పుల జత కోసం వెతుక్కుని లభించినందువలన ఎవరికీ ఏమీ చెప్పుకోలేక ఇంటి దారి పట్టాడు. మరికొన్నాళ్లకు అక్కగారు మళ్లీ తమ్ముణ్ణి పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం ఇసుమంతైనా తగ్గలేదని తెలుసుకుని ఒక గుమ్మడికాయని దొలిపించి దాని నిండా రత్నాలు పోసి తమ్ముడికిచ్చి తల్లికి అందజేయమంది. అతడు ఆ గుమ్మడికాయనొక చెరువు గట్టు మీద ఉంచి తాను చెరువులోకి దిగాడు. తిరిగొచ్చే లోపల అటుగా వెళుతున్న ఒక బ్రాహ్మణుడు గుమ్మడికాయను చూసి తనతో తీసుకుని వెళ్లిపోయాడు. తిరిగి వచ్చిన తమ్ముడు గుమ్మడికాయ కనపడకపోవడంతో తన దురదృష్టాన్ని నిందించుకుంటూ వెళ్లిపోయాడు. ఇంకా కొన్నాళ్లు గడిచాక అక్కగారు తన పుట్టింటి విషయాలు తెలుసుకుని వారిని ఉద్ధరించడం ఎలాగునా అని ఆలోచించి భర్త అనుమతిపై పుట్టింటికి వెళ్ళింది. ఒకనాడామె సవతి తల్లితో, "అమ్మ, ఈ రోజు లక్ష్మీవారం కావున లక్ష్మీదేవి వ్రతం నోచుకుందాం. నువ్వేమీ తినకుండా ఉండు" అని చెప్పింది. తల్లి సరేనని చెప్పి చంటి పిల్లలకి చద్దన్నాలు పెడుతూ తాను కూడా ఒక ముద్ద తింది. తీరా కూతురొచ్చి నోముకు పిలిచేసరికి పొరపాటున తాను చద్ది తిన్న సంగతి చెప్పింది. అందుకు కూతురు చింతించి, "పోనీలే, వచ్చే వారం చేసుకుందాం. ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు" అని చెప్పింది. ఆ రెండవ లక్ష్మీవారం నాడు పిల్లలకు తలంట్లు పోస్తూ పోస్తూ ఆ తల్లి గిన్నె చివరిలో మిగిలిన నూనెను తలకు రాసుకుంది. కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తుకొచ్చి ఆ విషయాన్నే చెప్పింది. సర్లే, మూడో వారం నోచుకుందువు గాని అప్పుడైనా నిష్టగా ఉండు అని హెచ్చరించింది కూతురు. అలాగేనని అన్నదే గాని ఆ మూడో లక్ష్మీవారం నాడు ఆ తల్లి పిల్లలకు